హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మా పెళ్లి రోజు కారణంగా మా పొట్టిది ఇప్పుడు రెడీ అయింది. గుడికి వెళ్దాం బావంటే నేను షాప్ దగ్గర నుంచి వచ్చాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఎలాగెలా ఏం చేస్తున్నామో ఏంటో అని ఫుల్ వీడియో దీంట్లో పెట్టాను యూట్యూబ్లో. నేను ఇప్పుడు గుడికి వెళ్తాం, అన్నీ చూస్తాం, అన్నీ చేస్తాం. అలాగే ఫ్రెండ్స్, మా పొట్టిదాని రెడీ అయినప్పటికి 12:30 అయింది. ఇప్పుడు గుడికి ఫాస్ట్గా వెళ్దామని చెప్పి బయలుదేరాం. బండి ఎక్కి ట్రైన్కి మా పొట్టిది బండి బాగా పొడైతే అంటుంది. ఇప్పుడు ఎందుకు మా ఫోటో గుడి మూసేస్తారు అని చెప్పి ఫాస్ట్గా బయలుదేరి మా వీధిలో ఉన్న పరదేశమ్మ గుడికి వెళ్ళాం. ఈ అమ్మ టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్, చల్లని తల్లి. మాకు ఇవి తల్లి దీవెనలు ఇచ్చింది. ఈరోజు మా పొట్టి దండం పెట్టుకుంటుంది. అలాగే నేను కూడా చాలా హ్యాపీగా దండం పెట్టుకొని సెల్ఫీ తీసుకొని 2 వీడియోస్ గట్టా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ గుడి అయితే ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇది అయిపోయిన వెంటనే మా అమ్మగారి ఇంటికి వెళ్ళాం స్వీట్స్ ఇవ్వడానికి. అందరూ బ్లెస్సింగ్ ఇచ్చారు. మా పొట్టోడితో నేను ఆడుకున్నాను, మా పండుగాడితో నేను ఆడుకుంటుంటే అమ్మ లేదో కిందన పని చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పని ఎంత డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పి మా అన్నయ్య ఇంటికి వచ్చాం. అన్నయ్య వదిలే కలిపి మాకు సర్ప్రైజ్, ఫస్ట్ స్వీట్స్ ఇచ్చి వెళ్ళిపోయాం అమ్మ ఇంటికి. పైనుంచి మళ్ళీ కింద పిలిచి మాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఐస్ క్రీమ్ కేక్ ఇచ్చారు కటింగ్ చేయమని. మా మధ్యలో ఎలా పెడుతున్నారు అన్నయ్య మా ఇద్దరిని అల్లరి పెట్టి మొక్క మధ్యలో పెట్టి ఇద్దరు తినండి అని చెప్పి చాలా అల్లరి పెట్టారు. చాలా ఏడిపించారు. మామూలుగా మా పొట్టిదే అసలు ఒప్పుకోలేదు. చాలాసేపు తిన్నాము. నేను వెళ్ళినాయి వీళ్ళు చూపించను అని చాలాసేపు మనం చేసింది మా పొట్టిది. కానీ ఆఖరికి ఎలాగైనా ఒప్పించాడు మా అన్నయ్య. తిన్నాం ఇద్దరం కలిపి, చాలా సంతోషంగా ఉంది. నేను ఆ రోజు మాత్రం సాంగ్స్ కూడా పెట్టారు అన్ని. మా అన్నయ్య వదిన కూడా థ్యాంక్ యూ చెప్తాం. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. కేక్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అందరికి మా వదిన గారు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కేక్ కట్ చేస్తుంది. చిన్న తోడుకోడలు మా మాయ పిల్లలతో అందంగా ఎంజాయ్మెంట్ చేస్తాం ఫుల్గా. అలాగే మా పొట్టిది తినిపిస్తుంది. నాకు నోరు పడతలేదు అసలు, చాలా ఇదిగా ఉంది. సాయంత్రం ఈవినింగ్ కాకినాడ వెళ్ళాం. కార్లో ఎంజాయ్ చేస్తుంటా కొన్ని ప్లేసెస్కి వెళ్ళాం. నన్ను పొట్టిది బాగా చూడు అంటుంది. ఏ పొట్టి బావా తర్వాత మనం గిఫ్ట్ కొందాం. ముత్యాలంతల గుడికి వెళ్ళాం ఫ్రెండ్స్. మేము కాకినాడ వెళ్ళే దారిలో ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ గుడి దగ్గర ఆగి దండం పెట్టుకొని వెళ్తాం. అలాగే మా పొట్టిది ఇది దాచుకున్న డబ్బులతో గోల్డ్ కొనుక్కోవాలని చెప్పి వచ్చింది. బుక్ కూడా అమౌంట్ కట్టింది, క్లియర్ అయిపోయినాయి. గోల్డ్ కూడా తీసుకుంది. ఇది అయిపోయినాక రోజ్ ఫ్లవర్స్ డెకరేషన్ అని చెప్పి వచ్చాం అక్కడికి. నేను కేక్ కటింగ్ చేద్దామని వచ్చాం. ముందు మా వాళ్ళందరికీ ఫ్లవర్స్ చూపిస్తా. మా ఫుడ్ దానికి ఐలు ప్రొఫెషన్ చెప్పాం. తర్వాత స్నాక్స్ చెప్పాం. స్వీట్ కార్న్, సమోసా, ఫ్రెంచ్ ఫ్రైస్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీకు కాకినాడ వెళ్తే మాత్రం ఇక్కడ ట్రై చేయండి ఒకసారి. కేక్ బాక్స్ లో ఫుడ్ కూడా బాగుంటది. అలాగే అందరికి సర్ప్రైజ్ వీడియో చేస్తే సరదాగా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం ఫ్రెండ్స్. మా ఫ్యామిలీతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చారు. అలాగే మా కేక్ కూడా వచ్చింది. కట్ చేయండి చెప్పి అందరు గోల పెట్టారు. కిట్ కాట్ చాక్లెట్ కేక్ నేను బుక్ చేశాను. అలాగే గోల్డ్ కూడా మా ఆవిడ కొనుక్కున్న గిఫ్ట్ నేను మా ఆవిడకి తిరిగి ఇచ్చేసి నేను గిఫ్ట్ ఇచ్చినట్టు షోయింగ్ చేశాను. మంత్లీ అది 2000 పెట్టి కొనుక్కొని అది తీసుకున్న ఐటెం నేను గిఫ్ట్ కింద ఇచ్చినట్టు ఫీల్ అయిపోయాను. చాలా సంతోషపడ్డది పడుతుంది. దాని కష్టం సంవత్సరం కష్టపడితే కానీ ఆ అమౌంట్కి ఆ రింగ్ రాలేదు. రింగ్ చాలా బాగుంది. అలాగే కేక్ కటింగ్ కూడా పూర్తి అయింది. నెక్స్ట్ ఇంకా ప్లానింగ్ చేస్తుంది. సంవత్సరం కాదు, ఒక 8 నెలలు అంతే. 8 నెలలు ఓకే నేను కట్టింది అయితే సగం డబ్బులు వేసి తీసుకున్నా. ఎందుకంటే మనం మామూలు అప్పుడు ఎలాగో తీసుకోము. స్పెషల్ డే, పుట్టినరోజు. నేను మా పొట్టిదానికి ఏదో నేను కొన్నట్టు రింగ్ ఫింగర్ తయారు చేస్తున్నాను. అలాగే జూడియోకి వెళ్ళాం ఫ్రెండ్స్. జూడియో నుంచి స్టైల్ యూనియన్కి వెళ్ళాం. ఇక్కడ ఐటమ్స్ వచ్చి చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ గట్టా. ఈ ఆడవాళ్ళకి పిచ్చి కదా హ్యాండ్ బ్యాగ్స్ అని, ఈ చెప్పులు, షూస్ గట్రా. ఇంట్లో ఇంచుమించు ఒక 30-40 హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ పిచ్చి మాత్రం పొలగా పుట్టడానికి. మా అక్క కూడా చూసింది కానీ ఏం కొనలేదు ప్రస్తుతానికి షాపింగ్తో. మేము ముగ్గురం కలిపి అలా వీడియో చేసుకుంటా కొన్ని షాపింగ్ మాల్స్లో తిరిగాం. ఆ తర్వాత అది అయిపోయింది.
ఇంకో షాపింగ్కి వెళ్ళాం. ఇదంతా అయిపోయిన తర్వాత మా పొట్టిది అంటుంది, బావా తినడానికి ఎక్వేరియం రెస్టారెంట్కి వెళ్దాం బావా అంటుంది. ఓకే పద పొట్టి హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది ఫ్రెండ్స్. ఇది ఆగుతుందా? ఎక్వేరియం రెస్టారెంట్కి వెళ్ళాం. అలాగే మటన్ ఫ్రై బిర్యానీ, మటన్ చిల్లీ తీసుకున్నాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫుడ్ అయితే క్వాలిటీ బాగుంది, ఫుడ్ పర్లేదు. యావరేజ్. నేను ఓకే ఫ్రెండ్స్, వేరే హోటల్ మా పొట్టికి ఎక్కడ తిన్నా యావరేజ్గా ఉంటుంది. బాగా ఇప్పుడు నెంబర్ 1 100% బాగుందని మాత్రం చెప్పదు. తింటుంది, ఆ టైం తినేస్తుంది. పెద్ద బాగోలేదు బావా, యావరేజ్గా ఉంది అంటుంది. ఆ ఎక్వేరియం చేపలతో కాసేపు ఆడుకొని ఎంజాయ్మెంట్ అయితే ఈరోజు ఫుల్గా చేసాం ఫ్రెండ్స్. ఈ ఎంజాయ్మెంట్కి కారణం మీరే. మీ అభిమానం మాకు ఎప్పుడు మీరు బాగా సపోర్ట్ చేయండి, చేస్తున్నారు లైక్ కాబట్టి చేయండి, మీ అభిమానంతో మేము ఇంతవరకు మేము 70K వరకు వస్తున్నాం దగ్గరలో. అభిమానం అంతా మీదే. కేక్ కటింగ్ కూడా చాలా బాగా జరిగింది, సెలబ్రేషనింగ్. అలాగే ఇన్స్టాగ్రామ్లోనే కాకుండా యూట్యూబ్లో కూడా మీ సపోర్ట్ ఉంటుందని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. యూట్యూబ్లో మీరు సపోర్ట్ చేసిన కొద్దీ లాంగ్ వీడియోస్ పెడతామని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. సపోర్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.